హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాస్లో ముందు వీడియోలో ట్రై దీస్ అండ్ ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్లో 4th సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా నాన్న. ఇప్పుడు 5th సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫైండ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఫైండ్ ద additive inverse of the following numbers. -7/6, 1/10, -3/4, 8. సో యాడిటివ్ ఇన్వర్స్ని రాయమన్నాడు, అంటే దానికి ఇన్వర్స్లో రాయమంటున్నాడు. అంటే మైనస్ ఉంటే ప్లస్లో రాయాలి, ప్లస్ ఉంటే మైనస్లో రాయాలి. దాన్నే యాడిటివ్ ఇన్వర్స్ అంటారు, ఓకేనా? సో యాడ్ ఉందనుకో, యాడిటివ్ ఇన్వర్స్ మైనస్లో ఉండేటి ప్లస్లో రాయాలి, ప్లస్లో ఉండేటి మైనస్లో రాస్తే దాన్నే యాడిటివ్ ఇన్వర్స్ అంటారు. సో 5th సమ్ ఫస్ట్ ఏంటి, దాంట్లో -7/6. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ రాసేస్తే అయిపోతుంది. +7/6. ప్లస్ రైటింగ్ చేసినా రైటింగ్ చేయకపోయినా మనకు వాల్యూ 7/6 అని, ఓకే. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, 1/10. 1/10. సో 1/10కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -1/10, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది. థర్డ్ వన్ -3/4. సో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాయాలి, 3/4. ఫోర్త్ వన్ 8, అంటే -8. దిస్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్, ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో మనము బిఫోర్ వీడియోలో నేర్చుకున్నాము, అడిషన్స్ చేయాలి అంటే దాంట్లో డినామినేటర్స్ సేమ్ ఉంటేనే అడిషన్స్ చేయాలి అని, అలాగే సబ్ట్రాక్షన్స్ కూడా చేయాలి. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లలో ఎగ్జాంపుల్గా వన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 2/3 అండ్ 5/7. ఈ 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చాను నాన్న. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని ఇచ్చాడు కాబట్టి హెడ్డింగ్. సో మల్టిప్లై చేయమంటున్నాను, 2/3 × 5/7. సో ఇక్కడ 2/3 × 5/7 అంటే పైన న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ని రెండింటిని మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్లో ఉన్న వాల్యూస్ని రెండింటిని మల్టిప్లై, అంటే న్యూమరేటర్లో ఉండేటి న్యూమరేటర్లో ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ by product of denominators. సో న్యూమరేటర్స్ని ఇంటూ చేయాలి, 2 × 5 చేయాలి, అలాగే 3 × 7 చేయాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ చేస్తున్నా అంటే 2 × 5 by 3 × 7. అంటే న్యూమరేటర్లో ఏముంటే వాటిని అన్నిటిని ఇంటూ చేయాలి, డినామినేటర్లో ఏం వాల్యూస్ ఉంటే ఆ వాటిని అన్నిటిని ఇంటూ చేయాలి. 2 × 5 10, 2 5 10 by 3 7 21. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్నే మనము మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటాం, ఓకే. సో అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు మాత్రం డినామినేటర్స్ లైక్ ఫ్రాక్షన్లో ఉండాలన్నట్టు. లైక్ ఫ్రాక్షన్లో ఉంటేనే మనం అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ 6th పేజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th పేజ్. ఇవన్నీ మనకు 7th క్లాస్లోనే నేర్చుకొని ఉంటాము. సో అవన్నీ ఇప్పుడు రీక్యాప్ అవుతున్నాయి అంతే, ఓకేనా? వాటిని అన్నిటిని మనం రివిజన్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇక్కడ డూ దిస్లో ఉన్నాయి సమ్స్ చూద్దాం, ఓకే. డూ దిస్ 8th పేజ్లో ఉన్న డూ దిస్ సమ్స్. ఫస్ట్ సమ్ 18/11 × -33/45, ఓకే. సో 18/11 × -33/45. సో మనకు ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ని ఇంటూ చేయాలి బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి. సో 18 × -33/11 × 45. సో 18 × 35 చేద్దాం. ఇక్కడ 18 × 35, 3 8
ఎంత 24. 3 1 जा 3, 4 5, మళ్ళీ 3 8 जा 24, 3 1 जा 3, 4 5. So 4 9 5. సో 594. ఒకటి నెగిటివ్ నెంబర్ ఉంది, ఒకటి పాజిటివ్ నెంబర్ ఉంది. సో నెగిటివ్ నెంబర్. నెక్స్ట్ 11 into 45. సో 45 into 11, 11 into 45 ఎలా చేసినా వస్తుంది. 11 5 55, 11 4 44, 45, 46, 47, 48, 49. So 49, 495. So here 495. Product of numerators and product of denominators. Okay. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సమ్ -7/17 ఇంటూ -1/10. ఓకే, మళ్ళీ దీన్ని న్యూమరేటర్స్ని ప్రోడక్ట్ చేయాలి అండ్ డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి. సో -7 into -1, 17 into 10. 7 1 जा 7, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 17 10 जा 170. So this is the answer. Next third sum, -105/72 into 18/15. So -105 into 18/72 into 15. So -105 multiply చేద్దాం. 105 into 18. 18 టేబుల్ వస్తే డైరెక్ట్ చేయాలి, లేదంటే 8 టేబుల్తో 1 టేబుల్తో చేయాలి. ఓకేనా, నేను డైరెక్ట్ 18 టేబుల్తో చేసేస్తున్నాను, లేదు 8 టేబుల్తో చేసి. 8 5 40, 8 0 0, 0 after 4 quantity 1 2 3 4, 8 1 8. నెక్స్ట్ దిస్ వన్ కట్, ఎందుకంటే ఇది 8 టేబుల్ది కదా, అవసరం లేదు మనకు. మళ్ళీ 1 టేబుల్, 1 5 5, 1 0 0, 1 1 1. సో 0 9 8 1. సో 1 8 9 0. సో హియర్ నెగిటివ్ బై 72 into 15. సో 72 into 15. 15 2s 30. నేను డైరెక్ట్ చేస్తున్నా 15 టేబుల్. 15 6 90, 15 7 105. 105 plus 3 106, 107, 108. So 108, 1080. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్నే మనము ఇక్కడే కటింగ్ చేసుకోవచ్చు. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు -189/108. So this is the answer. Next fourth sum. Fourth sum 13/120 into 100/16. 100/16. ఇక్కడ డూ దిస్లో సమ్స్ నేను చెప్పేది. సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 13 into 100/120 into 16. సో 13 ఇక్కడ క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 0, దిస్ 1 0 కంప్లీట్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? 10 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 12 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 5 10, 2 6 12. ఓకే, మళ్ళీ 5 క్యాన్సిల్ అవుతుందా ఎక్కడైనా? నో. మళ్ళీ 13 క్యాన్సిల్ అవుతుందా? 13 టేబుల్ అది ప్రైమ్ నెంబర్ కాబట్టి క్యాన్సిల్ అవ్వదు. ఇవి 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఏ టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు. సో 13 into 5/6 into 16. సో 13 5 65, 16 6 16 5 80, 16 6 96. So this is the answer. Okay, so this is the multiplication of rational numbers. Okay, so now division of rational numbers. Division of
రేషనల్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయినింగ్ చేస్తాను. సో హియర్ డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు సేమ్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నాన్న, బట్ మనము కొద్దిగా డిఫరెంట్ దానికి దీనికి. సో ఎగ్జాంపుల్గా చెప్తాను ఒకటి. డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఒక క్వశ్చన్ 3/5. సో డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏం లేదు నాన్న, మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా, దానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అంతే. సో ఎగ్జాంపుల్గా 3/5 డివైడెడ్ 1/3. ఓకే, సో దిస్ ఈజ్ వన్ సమ్. సో 3/5 సో డివైడెడ్ 1/3 అని ఇచ్చాడు కదా, దాన్ని మనం ఇందాక నేర్చుకున్నాం, యాడిటివ్ ఇన్వర్స్ అని నేర్చుకున్నాం కదా. సో యాడిటివ్ ఇన్వర్స్ ఎలా మనము ప్లస్ని మైనస్లా మైనస్ని ప్లస్లా చేంజ్ చేసామో, మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అని ఉంటుంది. మల్టిప్లై ఇన్వర్స్ ఇక్కడ చెప్తాను. మల్టిప్లై ఆఫ్ ఇన్వర్స్. సో 1/3 అని ఇచ్చాడు అనుకో, దీనికి ఇన్వర్స్ ఏంటిది 3/1. అదే 2/4 2/5, దీనికి ఇన్వర్స్ ఏంటిది 5/2. అంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. ఓకే, సో -3/4 ఇచ్చాడు అనుకో, -4/3 అవుతుంది. సో దిస్ ఈజ్ ద మల్టిప్లై ఇన్వర్స్ అని. ఓకే, ఇప్పుడు మనకు డివిజన్లో ఇచ్చినప్పుడు దీన్ని మల్టిప్లై ఇన్వర్స్లో చేంజ్ చేసుకోవాలి. అప్పుడు అది చేంజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనకు రివర్స్ సింబల్ వస్తుంది, అంటే డివిజన్కి ఆపోజిట్ సింబల్ మల్టిప్లై. సో మల్టిప్లై సింబల్ పెట్టి దానికి ఇన్వర్స్ ఏంటిది 1/3కి 3/1. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎలా చేస్తామో రాయాలి. ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 3 × 3 బై 5 × 1. సో 3 3s are 9, 5 1s are 5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అలాగే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, నెక్స్ట్ పేజీలో ఉంటుంది ఏమన్నా ఎగ్జాంపుల్ క్వశ్చన్. సో 3/4 divided 7/11. This is the one question. Okay, 3/4 divided 7/11. సో 3/4 సేమ్ అలాగే రాయాలి. ఎప్పుడు సెకండ్ నెంబర్ని మాత్రమే ఇన్వర్స్లో రైటింగ్ చేయాలి. సో 3/4 సేమ్ రైట్. హియర్ ఇన్వర్స్ ఏంటిది డివైడ్కి ఆపోజిట్ సింబల్ అంటే మల్టిప్లై. సో ఇన్వర్స్ డినామినేటర్ న్యూమరేటర్ కావాలి, న్యూమరేటర్ డినామినేటర్ కావాలి. 11/7. ఇప్పుడు సేమ్ ఇక ప్రోడక్ట్ ఆఫ్ మనం న్యూమరేటర్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్ చేయాలి. 3 × 11/4 × 7. 3 11s are 33, 4 7s are 28. This is the answer. Okay, so now do this లో ఉన్న సమ్స్ చేద్దాం. ఎయిట్ by 5 divided 2/3. 8/5 divided 2/3. సో దీన్ని మనం ఏం చేయాలి, డివైడ్లో ఉన్న సింబల్ని మల్టిప్లైలోకి చేంజ్ చేయాలి. ఓకే, మల్టిప్లైలో చేంజ్ చేయాలి. అలాగే దీన్ని ఇన్వర్స్లో రాయాలి మల్టిప్లైని. 8/5 సేమ్. హియర్ డివైడ్ సింబల్ని ఇంటూ సింబల్, హియర్ ఇన్వర్స్ డినామినేటర్ న్యూమరేటర్ రావాలి, న్యూమరేటర్ డినామినేటర్ రావాలి, అంటే 3/2.
సో ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ 8 into 3, 5 into 2. 8 3s are 24, 5 2s are 10. సో దీన్ని క్యాన్సిలేషన్ చేయాల్సింది ఉంటే చేయొచ్చు. 2 టేబుల్ 2 1s are 2 2s are 2 5s are 12/5. Next second sum, 18/25 divided minus 72/75. So here 18/25 is there. Okay, so same that like only write 18/25. So here divided opposite multiply, denominator numerator, numerator denominator, 75 by minus 75/72. ఓకే, సో హియర్ క్యాన్సిలేషన్ అవ్వాలి అంటే చూసుకోవచ్చు, క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. 18 టేబుల్లో 72 ఎక్కడ వస్తుంది? 18 1s are, నెక్స్ట్ 2 టేబుల్తో క్యాన్సిల్. సో 2 9s are, 2 3s are 6, 1 leave, 2 6s are 12. Again 9 1s are 9, 9 4s are 36. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 25, 5 5s are 25, 5 1s are 5, here 2 leave, 25, 5 5s are 25. Again 5 table, 5 1s are 5, 5 3s are. So here 1 leave అయింది, 1 into 3, here 1 into 4, 1 3s are 3, 1 4s are 4. So this is the answer. Okay, next third sum. Third sum, minus 125/64 divided 50/16. So minus 120/64. So same that like only write. Here divide into reverse, inverse లో writing చేయాలి, 16/50. So cancellation, 16 1s are, 16 4s are. Okay, 5 10s are, 5 2s are 10, 2 leave, 25, 5 5s are 25. Again 5 table, 5 2s are, 5 5s are. So minus 5 into 1, 4 into 2. Okay, so 5 1s are 5, minus 5 by 4 2s are 8. This is the answer. Next fourth sum, divide minus 512 by 444 with minus 1024 by 21. ఓకే, ఏమిచ్చాడు? డివైడ్ చేయమంటున్నాడు దేన్ని? ఈ నెంబర్తో 512 డివైడ్ చేయమంటున్నాడు కదా, మైనస్ 512 by 441 డివైడెడ్ మైనస్ 1024 by 21. ఓకే, సో మైనస్ 512 by 441, సేమ్ రైట్. హియర్ సింబల్ 22. నెక్స్ట్ ఇన్వర్స్ 21 by 1024. ఓకే, సో మనము ఇక్కడ 512, ఇక్కడ 1024 ఉంది. క్యాన్సిలేషన్ చేయాలి అంటే డైరెక్ట్ చేద్దాం. 512 into 2s are 2 2s are 4, 2 1s are 2, 2 5s are 10. సో 512 1s are, 512 2s are. ఓకే, నెక్స్ట్ 7 టేబుల్తో చేస్తాను. ఇది 7 3s are 21, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 43, 44, 2 లీవ్ ఉంటాయి, 21, మళ్ళీ 7 3s are 21. అగైన్ మళ్ళీ 3 1s are 3, 3 2s are 6, 3 1s are 3. సో ఏం ప్రోడక్ట్? -1 లీవ్ ఉంది ఇంటూ -1 by 21 into 2.
సో 1 1 జా 1 మైనస్ మైనస్ ప్లస్ 1/2 1 జా 2 2 2 జా 4 1/42 is the answer. Okay, this is the fourth sum nana. Okay, so ఈ వీడియోలో ఈ డూ దిస్ వరకు కంప్లీట్ చేశాను నాన్న. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.